యా ఈ కుందేలు పిల్ల అనుకుంటే సరికి సార్ సన్న నాజుకులేదు నీ ఎరకులం కదా. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ ఎడ్జర్ ఛానల్. ఈరోజు అయితే మనము ప్రతి సంవత్సరం కూడా మీకు పరిచయం చేస్తుంటే ఉంటాను ఈ మాసంలోన ముగితి ప్రాంతం నుంచి. ఈసారి పోయిన సంవత్సరాల కంటే ఈసారి కూడా చాలా లేగదొడ్డలు చాలా ముద్దుగా ఉన్నాయి. మరి ఇంక పూర్తి వివరాలు అయితే లోపల తెలుసుకుందాం. ప్రస్తుతానికి మీరు చూసేటువంటి 4 నెలల నుంచి 5 నెలలు 6 నెలల దూడలు అయితే మీరు కనపడుతున్నాయి. ఈ దూడలకి చాలా రకాలుగా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వచ్చి కురుమంతి దూళ్ళని, హంద్రి దూళ్ళని, నాటు దూళ్ళని, ఇంకా వీటిని ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో రకంగా అనుకుంటుంటారు, మీకు తెలిసినది. ఇంక పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దూడల యజమాని అయితే తెలుసుకుందాం. ఇవే కాక ఇంకా పెద్ద ఎత్తున కూడా వీళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం లభిస్తాయి. ఈ సంవత్సరానికి ఈ మందతో కాకుండా మొదటగా మీకు పరిచయం చేయడానికి ముందుకైతే రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమాని అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎక్కడండి ఇది? ముగితి గ్రామం, మండలం, జిల్లా ఏది వస్తుంది? అవునా, ప్రస్తుతానికి ఈరోజు ఎన్ని ఉన్నాయి? 23 నుంచి 25 వరకు. 25కు దాదాపుగా ఇవి వచ్చి ఎన్ని రోజులైంది మీ దగ్గర? అవునా, ఇవి ఎన్ని నెలలు దూడాలండి? అవునా, వీటి ప్రస్తుతానికి చూడొచ్చు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు అంటారు కదా. ప్రస్తుతానికి ఇవి ఏమేమి పేర్లు పెట్టుకున్నారు? ఇవి ఏ జాతివి? తక్కువ మేతని ఎక్కువ పని చేస్తాయి, ఎక్కువ రోజులు రైతుకి పని చేసే రకాలు. దాదాపు మనం జత మీద అమ్ముతున్నామా, సింగల్ అమ్ముతున్నామా? జత మీద అమ్ముతాము. అవునా, జత అయితే ఎంత ఉందండి, సింగల్ అయితే ఎంత ఉందండి? సింగల్ 25, జత నుంచి 40, 45, 50 వరకు ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మనకు కనిపించేటువంటి దూళ్ళు కూడా రైతుకు ఎన్ని సంవత్సరాల పాటు ఆయనకు చేసి పెడుతుంది పనులు? ఒక సంవత్సరం మేపుకుంటే 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు రైతుకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జత ఈ రేటు చెప్తున్నారు కదా, మంచి పని భరోసా వస్తే రైతుకు ఒకళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఆయనకి ఎంత రేటు పలుకోవచ్చు? ఇప్పుడు 50,000 పెట్టుకుంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత 1,50,000 2 లక్షల వరకు పలుకున్నాయి. ఎందుకు అంత రేట్ అవుతాయి ఇవి? కురుమూరు జాతి అంటే అంత ప్రత్యేకత. తక్కువ మేత తింటాయి, ఎక్కువ పని చేస్తాయి, అనుమాతులు తక్కువ, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. దాదాపుగా ఇవి ఎక్కడి ప్రాంతాల్లో దొరుకుతాయండి? ఇవి నల్గొండ, వనపర్తి, మహబూబ్నగర్, అచ్చంపేట, మధ్యమడుగు అక్కడ లభిస్తాయి. కానీ ఇక్కడ మన ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఎక్కడ వాడతారు? ఇక్కడ చిలకలడోన, ముగతి, అలార్వి మొత్తం మన కర్నూలు జిల్లా లెవెల్గా వాడతారు. అవునా, ప్రస్తుతానికి ఇక్కడ రావాలంటే ఎక్కడ రావాలండి? ఇది ముగతి గ్రామంకి రావాలి. ముగతి గ్రామం దగ్గరకు వచ్చి రంగన్న దూరం ఎక్కడంటే చెప్తారు. అంతేనా? మీ పేరండి? ఆ నెంబర్ చెప్పండి. 9177730523. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న నమస్కారం. నా పేరు రంగన్న. లొకేషన్ వచ్చి ముగితి విలేజ్, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఇవి వచ్చేసి మన ఎముగునూరు దగ్గర 3 కిలోమీటర్లు. వీటిపైన వచ్చేసి 6 అంటే నాన్నకు వచ్చేసి 30 సంవత్సరాలు ఉంది. మనకి ఇప్పుడు తేవడం బట్టి 5 సంవత్సరాలు అవుతుంది. అన్న లక్షణాలు అయితే రైతుకు అనుగుణంగా అన్ని బాగుంటాయి. రోగాలు కానీ అనాప్తికి కానీ అన్నిటికీ మంచిది. ఎందుకంటే రైతుకు వచ్చేసి పిడికిడి మేత అయినా తిని ఆరాముంటాయి. చాలా అంటే ఒన్నిలు కానీ ఈసారి ఇన్నిలు కానీ అన్నిటికీ బాగున్నాయి ఈసారి దూడలు. సుడి చుక్కలు అంటే ఏమి లేవు, ప్రాబ్లం అయినా మేము చూసే తెచ్చినాం, అందు నుంచి ప్రాబ్లం అయితే ఏం లేవు. అన్న ముగితి విలేజ్ వచ్చేసి రంగన్న కురుమంది దూళ్ళు తెచ్చినాడంటే ఎవరైనా చెప్పేస్తారు ఊళ్ళో. 93